గ్రేటర్ హైదరాబాద్ లో యాన్యువల్ ట్రీ సర్వే చేశారు పర్యావరణవేత్తలు. సిటీలో వాయు కాలుష్యం, సౌండ్ పొల్యూషన్ కారణంగా జీవ వైవిధ్యం దెబ్బతింటుందన్నారు. రోడ్డు పక్కన చెట్లపై నివసించే జీవరాశుల సంఖ్య రోజురోజుకు తగ్గుతుందన్నారు. కాలుష్యంతో వన్యప్రాణులకే కాకుండా మానవ మనుగడకు కూడా ముప్పుగా మారిందని హెచ్చరించారు. మరోవైపు కాలుష్య నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పర్యావరణవేత్తలు కోరుతున్నారు. సిటీలో వాహనాలు, ట్రాఫిక్ రద్దీతో వెలువడే వాయు, శబ్ద కాలుష్యంతో రోడ్లకు ఇరువైపులా ఉన్న చెట్లు, వాటి మీద మనుగడ సాగించే జీవులపై ప్రభావం పడుతోంది. వాహనాల నుంచి వెలువడే తీవ్రమైన పొగ, శబ్దం, వేడితో చెట్లపై ఉండే పక్షులు, కీటకాలు, ఇతర జీవులు కనుమరుగవుతున్నాయి. ఇటీవల వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ సంస్థ చేపట్టిన సర్వేలో ఈ విషయాలను తెలిపింది. కాలుష్యం కారణంగా గాలిలో నాణ్యత కూడా లోపిస్తుందని చెప్పింది. గాలి నాణ్యత మెరుగ్గా ఉన్న ప్రాంతాల్లోని 32 చెట్లపై 322 వన్యప్రాణులు ఉన్నాయి. గాలి నాణ్యత మధ్యస్థంగా ఉన్న చోట 490 వృక్షాలపై 5,000కు పైగా జీవరాశులు ఉన్నట్లు గుర్తించారు హైదరాబాద్ ట్రీ సర్వే నిర్వాహకులు. జీహెచ్ఎంసీలోని 6 జోన్ల పరిధిలోని మారేడుపల్లి, ఉప్పల్, సరూర్ నగర్, జూబ్లీహిల్స్, అల్వాల్, బేగంపేట, ఫిలింనగర్, గచ్చిబౌలి లాంటి 23 ప్రాంతాల్లో సర్వే చేపట్టారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 120 జాతులకు చెందిన 753 ప్రత్యేకమైన చెట్లు, 85 రకాల పక్షులు, 6,065 రకాల వన్యప్రాణులను గుర్తించారు హైదరాబాద్ ట్రీ సర్వే నిర్వాహకులు. సిటీలో ఇల్లు నిర్మాణం చేసే టైంలో చెట్లను ఇష్టారీతిన నరికివేశారన్నారు పర్యావరణవేత్తలు. షాపింగ్ మాల్స్, కార్పొరేట్ ఆఫీసులు కట్టే సమయంలో కూడా భారీ వృక్షాలు తొలగిస్తున్నారన్నారు. చెట్లను తొలగించే వారిపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు పర్యావరణవేత్తలు. హైదరాబాద్ వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ, చాలా ఫాస్ట్గా పెరుగుతుంది. సేమ్ టైము మనం డెవలప్మెంట్ని ఆపలేము. డెవలప్మెంట్తో పాటు మన దగ్గర చెట్ల లాస్ ఎక్కువ అవుతుంది. చెట్ల లాస్ వల్ల మనకి ఎన్విరాన్మెంట్ అంటే పొల్యూషన్ పెరుగుతుంది, ఈ బర్డ్స్ వెళ్ళిపోతున్నాయి, లేదంటే ఇప్పుడు గ్రౌండ్ వాటర్ తగ్గిపోతుంది. ఇవన్నీ ఇంటర్లింక్డ్. బేసికల్లీ ఇప్పుడు ఒక చెట్టు తీసేశారు ఇల్లీగల్లీ అంటే దానికి మనము ఫైన్ ఐటమే కాకుండా మళ్ళీ అదే ప్లేస్లో సేమ్ చెట్టు పెట్టడమో లేదా డబుల్ చెట్లు పెట్టడమో చేస్తే పక్కన వాళ్ళు ఎవరు మళ్ళీ రిపీట్ చేయరు. అవి మన ముందు ఒక చెట్టు తీసామంటే 2 చెట్లు పెడతారు అని భయంతోనన్నా ఆ చెట్టుని కాపాడతారు. సో ఇదొకటి డిపార్ట్మెంట్ చేయాలి, సామాన్యులు మేము చేయలేము. డిపార్ట్మెంట్ ఒక దగ్గర చెట్టు కట్ చేసిన కంప్లైంట్ వస్తే ఆ చెట్టు తీసేస్తే అక్కడ మళ్ళీ ఇంకో 2 చెట్లు పెట్టే పనిష్మెంట్ ఇవ్వాలి. అదే బిల్డింగ్ని ఆ చెట్లు మళ్ళీ పెరిగి పెద్ద చెట్లు అయ్యి సాప్లింగ్ పెరిగి పెద్ద అయ్యేటట్టు పనిష్మెంట్ లాగా కానీ కంపల్సరీ చేస్తే అప్పుడు ఉన్న గ్రీనరీ అట్లీస్ట్ సేవ్ అవుతుంది. గతంలో ప్రభుత్వం టార్గెట్ కోసమే మొక్కలు నాటిందని చెప్తున్నారు పర్యావరణ నిపుణులు. నాటిన మొక్కల్లో ఎన్ని చెట్లు బతికించారో ఎవరి దగ్గర లెక్కలు లేవంటున్నారు అధికారులు. గత ప్రభుత్వం మోనోకార్పస్ లాంటి చెట్లను పెద్ద సంఖ్యలో నాటింది. వాటితో ఎలాంటి ఉపయోగం లేదని చెప్తున్నారు. పర్యావరణ హితమైన మొక్కలు నాటితే జీవ వైవిధ్యం పెరుగుతోందంటున్నారు పర్యావరణ నిపుణులు. వాయు కాలుష్యం, సౌండ్ పొల్యూషన్తో ప్రజలు కూడా అనారోగ్యం బారిన పడుతున్నారు. సిటీలో జీవ వైవిధ్యం పెరగడం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు పర్యావరణవేత్తలు.